మల్కాజ్గిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారిస్తున్నారు. మాజీ మంత్రి మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి ఈరోజు బండ చెరువును సందర్శించారు. చెరువు పరిసర ప్రాంతంలో త్వరలో ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పార్క్, జిమ్ తదితర అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి గౌరవనీయులు మన పెద్దలు, మన నాయకుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన రథసారథి మైనంపల్లి హనుమంతన్న ఆదేశాల మేరకు మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులకు మరి అన్ని కాంగ్రెస్ అన్ని డివిజన్ నాయకులందరూ కూడా చెరువులు పరిరక్షణ గురించి మరి చెరువులని అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి మల్కాజ్గిరి ప్రాంతంలో మరి అనేక 3 ప్రధానమైన చెరువులు ఉన్నాయి. ఆర్కేపురం చెరువు, మరి సఫిగూడ చెరువు, మరి బండ చెరువు లాంటి చెరువులు, ఇవి అన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. మరి ఈ చెరువులని కూడా కొన్ని 100 ఎకరాల చెరువులు ఉన్నాయి. కాలంతో పాటు ఖాళీలు విస్తరణ అయి మరి దాని డ్రైనేజ్ అంతా కూడా చెరువులలో కలవడం జరిగింది. మరి ఈ డ్రైనేజ్, ఈ సెవరేజ్ అంతా కూడా కలిసి కాలుష్యం అయిపోయి మరి దోమల బాధ వచ్చి, గుర్రం రెక్క వచ్చి మరి కాలనీలన్నీ కూడా మరి ఎన్నో మరి చుట్టుముట్టున్న కాలనీలు ఎన్నో సమస్యలతో మనం అందరం కూడా బాధపడతా ఉన్నాం. ఇవన్నీ కూడా తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కాలం మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నీ పట్టించుకోకుండా మరి హైదరాబాద్ ని సిటీ ఆఫ్ లేక్స్ అని పేరు పొందిండే. మరి ఏ రోజు కూడా మరి హైదరాబాద్ లో ఉన్న మరి హెచ్ఎండిఏ ప్రకారంగా మరి మన హైదరాబాద్ ప్రాంతంలో 923 చెరువులని ఏనాడు కేసీఆర్ గారు, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ముఖ్యమంత్రి గారు ఈ రాజు మరి ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి హైడ్రా పేరు తీసుకొని హైడ్రా అనే సంస్థ పెట్టి మరి చెరువులని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా మన గౌరవనీయులు మన మైనంపల్లి హనుమంతన్న మరి హైడ్రా పేరుతో మరి మన హైడ్రా అధికారులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం ముఖ్యంగా బండ చెరువు, సఫిగూడ చెరువు లాంటి మరి అతి తొందరలోనే దీనికి సపరేట్ నిధులు తీసుకొచ్చి ఇదంతా బ్యూటిఫికేషన్ చేసి ఇదంతా కార్యక్రమం అతి తొందరలోనే దీన్ని స్పెషల్ ఫండ్ గా తీసుకొస్తా అని చెప్పేసి హనుమంతన్న మాట ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, నియోజకవర్గంలో ఇంతకుముందు ప్రధాన సమస్యలు ఎన్నో ఉండే. ఆ ఘనత మరి మైనంపల్లి హనుమంతన్ననే ఉండే. ఆర్ఈబీ బ్రిడ్జ్లైనా సరే, మూలాలి కమ్మాలైనా సరే, డివిజన్ కూడా లెఫ్ట్ నాకే వస్తుంది, దాని దగ్గరుండి చేసినాం. ఆర్ఈబీ కూడా నాకే వస్తుంది, దాన్ని కూడా దగ్గరుండి అన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బండ చెరువు అనేదానికి అందరి కాలనీవాసులు లేరు, మన పార్టీ ఉన్నారు. అందరి కాలనీవాసులకు తెలియాలంటే ముఖ్యంగా దీన్ని బండి అరేంజ్ చేసుకుంటూ, గేట్ వాల్స్ పెట్టుకుంటూ, సుందరీకరణ చేసుకుంటూ, ఆ గేట్ వాల్స్ ఎట్లా అంటే ఇక్కడ ఉన్న కాలనీలన్నీ మునగకుండా పెద్ద వర్షం వచ్చినప్పుడు దాన్ని క్లోజ్ చేయడము, దాన్ని ఒక రేంజ్ లో ఇప్పడం, వాటరు అన్ని కాలనీలు మునగకుండా అని ఆదేశాలు ఇచ్చి 6 నెలల కిందనే సీఎం గారికి లెటర్ పెట్టారు. ఆర్కేపురం లెక్క చేయండి మంచిగా డెవలప్. అదే అందులో ఇలా కాదన్న మన అధ్యక్షులు అందరు కలిసి ఈ కార్యక్రమం ముందేయడం, మనం అందరి ముందుకు తీసుకుపోవడం బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, కాలనీ వాసులందరికీ, చుట్టుముట్టుంటున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న చిన్నరాయన్ చెరువు అల్వాల్ అక్కడికి మనం విచ్చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నానా, నిన్నటి నుంచి హనుమంతన్న 3 సార్లు ఫోన్ చేసిండ్రు. ఎందుకంటే ఎంతో మంది కాలనీ వాసులంట ఆయనకు మెసేజ్లు పెట్టడం, మంచి ఇనిషియేట్ తీసుకున్నారు హనుమంతరావు గారు. ఇది కనుక కార్యరూపానికి కనుక వస్తే చాలా బాగుంటది. గ్రౌండ్ వాటర్ పెరగడం కానీ, చుట్టుముట్టున్న ప్రాంతాలకు 2 చెరువులే కాదు మిగతా చెరువులు కూడా తీసుకోవాలని ఆయన ముందుకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ ఇవాళ కాదు, 6 నెలల నుంచి ప్రేమన్న ఎంబడి పడి, ప్రేమన్న ఒక ఇనిషియేట్ తోని మైనంపల్లి అన్నను ఒప్పించి ఇది చేద్దామన్నా అని 6 నెలల కిందనే మనము హైడ్రాకి ప్రేమన్న తీసుకెళ్లి పర్సనల్ గా హనుమంతన్న లెటర్ తోని
ఇది చేసిన తర్వాత ఆయనకు కూడా ఒక ఆలోచన, ఎందుకంటే నోరు తెరిస్తే మాట్లాడడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఇక్కడ చూసినాం. ఒకరోజు క్యాంప్ ఆఫీస్ కాడ కూర్చుంటే జనవరి నెలలో ఇట్లా గుయ్యని సౌండ్ వస్తుంటే ఆయన్నే అన్నారు, ఏంది ఇది ఇంతగానం. అయితే దీనికి గుర్రపు డెక్క తీస్తే అయిపోదు, మళ్ళీ ఆ 3 నెలల్లో వచ్చేస్తూనే ఉంటుంది. డ్రైనేజ్ వాటర్ని చెరువులోకి రాకుండా చూడడం, వర్షం నీళ్ళు ఒకటి చెరువులోకి వస్తే కొద్ది వరకు మనం ఇది చేసుకోవచ్చు. అట్లే పాత సిల్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి, గతంలో కూడా మనము హనుమంతన్న ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బండ చెరువు సాఫ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన డీసిల్టింగ్ కోసం. తర్వాత కొన్ని జరిగిన వీటితోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంక్లోజ్మెంట్స్ కానీ ఏది కానీ హైడ్రా చూసుకుంటుంది, డౌట్స్ అవసరం లేదు. చాలా రకాలుగా అన్నకు ఒక రకంగా అందరూ మంచి పాజిటివ్గానే ఎక్కువ చెప్తున్నారు, చేయండి సార్ మేమున్నాం. కాలనీ వాసులు కానీ ఎంతో మంది సోషల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే ఆయన తీసుకున్న ఇనిషియేటివ్కి, ఆయన తీసుకున్న ఒక అడుగుకి అందరూ కూడా సహకరిస్తారని, పార్టీలకు రాజకీయాలకు ఖచ్చితంగా కూడా సహకరిస్తున్నారు, చెప్తున్నారు. అన్న నువ్వు చెయ్యన్న, నువ్వు చెప్తేనే అవుతుంది అన్న, ఇంత వ్యాయంతో కూడుకున్న విషయం కాబట్టి అని దీంతోనే ఆ ఆలోచనను మనం కూడా అందరం ఆయనకు సపోర్ట్ చేస్తామని ఈ కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో, బ్యూటిఫికేషన్ అనొద్దండి, పునర్జీవం. ఈ చెరువుల ఎగ్జిస్టెన్సీ లేకపోతే రేపు మన ఫ్యూచర్ మనుగడ, మన తరాలు కూడా తిట్టుకుంటాయి ఇవాళ మనం చేయకపోతే. దీనికి రాజకీయంగా అతీతంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరు సహకారం ఉంటుందని, ముఖ్యంగా ఇక్కడ నివాసాలు ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ అందరూ కూడా, ఎందుకంటే ఒక చిన్న కుటుంబంలో ఒక జ్వరం వస్తే ఇలా 5,000 నుంచి 10,000 ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సమస్య ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్న 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఉన్న కాలనీలందరికీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఒక చెరువులో ఉన్న దోమ అనేది 3.5-4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అని మనకు తెలిసింది. కాబట్టి ఈ ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ని మనం అందరం కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని, ఇది కార్యాచరణ ఏదైతే ఉందో ఆయన అయితే టార్గెట్ ఒకటే పెట్టుకున్నారు. ఇప్పుడు 2 చెరువులు, బండ చెరువు మన మల్కాజ్గిరికి వస్తే, అల్వాల్కి వస్తే చిన్నరాయన్ చెరువు టోటల్ డీసిల్టింగ్ చేసి, ఫస్ట్ ఫెన్సింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని టోటల్ డీసిల్టింగ్ చేసి, పాత అడుగు అనేది ఏదైతే ఉందో అది వచ్చేదాకా మనం పెట్టుకుంటే, తర్వాత ఇంకొక 25 సంవత్సరాలు అయినా సరే చుట్టుముట్టు నీళ్ళ ఇది కూడా ఏదైనా సరే మనకు చాలా వరకు పరిష్కారం జరుగుతుంది.